హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కూచిపూడి పేరు చెప్పగానే మీ అందరికి ఏం గుర్తొస్తుంది? ఒక క్లాసికల్ డ్యాన్సే కదా. నాకు కూడా అంతే. ఈ ట్రిప్కి వెళ్ళక ముందు వరకు ఇట్లాగే ఎవరో ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఈ కూచిపూడి పేరుతో ఒక విలేజ్ ఉందని తెలుసుకొని నేను ఈ ట్రిప్ స్టార్ట్ చేశాను. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయద్దు. ఈ విలేజ్ విజయవాడ నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో మచిలీపట్నం వెళ్ళే రూట్లో ఉంది. నేనైతే బైక్ రెంట్కి తీసుకొని వెళ్ళాను. డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి, అట్లాగే ఆటోలు కూడా దొరుకుతాయి. విలేజ్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంది. ముందుకు వెళ్ళే కొద్దీ చెట్లు చేమలు, అట్లా ప్రతి ఇంటి ముందు ఒక పూల చెట్టు ఉంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్టుంది విలేజ్, చాలా బాగుంది. సరే, ఇక్కడ విషయానికి వచ్చేస్తే కూచిపూడిలో ఫేమస్ ఏంటి? సో మనం ఫస్ట్ అనుకున్నట్టే కూచిపూడి డ్యాన్స్ ఫేమస్. సో ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, కూచిపూడి నాట్యం మాత్రమే నేర్పిస్తారు అక్కడ. ఇది యోగి వేమన యూనివర్సిటీలో ఒక పార్ట్. సో ఇట్లాంటివి టోటల్గా 8 కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, అందులో ఇది ఫస్ట్. ఇదే కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్. చూడ్డానికి కాకతీయ కళాతోరణం స్టైల్లో ఉంది. విలేజ్కి వెళ్ళేటప్పుడు దారిలో ఇలా చిన్న చెరువు కనిపించింది. చుట్టూ గ్రాస్ అదంతా చూడడానికి, అట్లాగే కొబ్బరి చెట్లు, ఒక కోనసీమ వైబ్స్ కనిపిస్తున్నాయి ఈ విలేజ్ లోపల. ఇదిగో ఇదే ఆ కాలేజ్. ఇక్కడ కేవలం కూచిపూడి నాట్యం మాత్రమే నేర్పిస్తారు. యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది కాలేజ్. సో ఇక్కడ ఈ విలేజ్ హిస్టరీ ఏంటంటే, ఇక్కడ సిద్ధేంద్ర యోగి అనే ఒక ఆయన ఈ కూచిపూడి నాట్యాన్ని కనిపెట్టి దాన్ని ఫేమస్లోకి తీసుకొచ్చారు. సో అట్లాగే ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ఇది ఎప్పుడు 1500 సంవత్సరంలోనే ఇదంతా జరిగింది. అంటే ఆయన అప్పటికే ఈ డ్యాన్స్ని ఇన్నోవేట్ చేసి ఊరంతా అన్ని ఊర్లు తిరిగి ప్రదర్శనలు ఇచ్చి మెల్లగా అట్లాగా విజయనగర రాజుల కంట్లో పడి ఇది చాలా పాపులర్ అయింది. సో ఇది ఫస్ట్ థింగ్. ఇది అయిన తర్వాత ఇక్కడే చాలా పురాతనమైన దేవాలయం ఒకటి ఉంది, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది కంపల్సరీ చూడాల్సిన టెంపుల్. కూచిపూడిలో మనం డ్యాన్స్ ఎంతైతే ఫేమస్సో ఈ టెంపుల్ కూడా అంతే ఫేమస్. కాకపోతే ఎక్కువ వెలుగులోకి రాలే, ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలే. ఇదిగో ఇదే ప్రాచీన రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో వీరభద్రస్వామి అలాగే బాలా త్రిపుర సుందరీదేవి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వారం రోజుల పాటు. మేము శుక్లపక్ష నవమి రోజున అంటే మార్చి 8వ తారీఖు వెళ్ళాము. మార్చి 16వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీరు కనుక ఈ చుట్టుపక్కల ఉంటే, అంటే గుంటూరు విజయవాడ దగ్గరలో ఉంటే ఈ వారంలో ఈ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయని చెప్పి పంతులు గారు చెప్పారు. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు చాలామంది బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవుతారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం విశేషం ఏంటి అనేది చాగంటి వారు ఆయన ప్రవచనాల్లో చాలాసార్లు చెప్పారు. సో మేము బ్రహ్మోత్సవాలకి ముందర రోజున వెళ్ళాం కదా, ఆ బ్రహ్మోత్సవాలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతోంది. గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల విగ్రహం కూడా ఈ టెంపుల్ ప్రాంగణంలో ఉంది. ఈ విలేజ్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. మూవీ లొకేషన్స్కి ఇవి ఏం తక్కువ కాదు. ఈ లొకేషన్స్లో మేము చాలా సరదాగా గడిపాము. చాలా బాగున్నాయి విలేజ్ అట్మాస్ఫియర్. ఒక కోనసీమలో కొబ్బరి చెట్లు అవి ఎలా కనిపిస్తాయో అట్లా ఉన్నాయి ఇదంతా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి టెంపుల్స్ ఏమన్నా మీ విలేజెస్లో ఉన్నా, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నా, మీకు తెలిసినా నేను ఆ టెంపుల్ని విజిట్ చేసి దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను.